నెక్స్ట్ ఈ 10th క్లాస్ చాప్టర్ 1 రియల్ నెంబర్స్లో ఎక్సైజ్ 1.1 ఫిఫ్త్ అనమాట. ఇచ్చిన క్వశ్చన్ ఇక్కడ చెక్ వెదర్ 6 power n కెన్ ఎండ్ విత్ ద డిజిట్ 0 ఫర్ ఎనీ న్యాచురల్ నెంబర్ n. అంటే ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే 6 power n ఈ n ప్లేస్లో ఏదైనా న్యాచురల్ నెంబర్ పెట్టుకుంటే మనకి ఎండ్ డిజిట్లో 0 అనేది వచ్చే ఛాన్స్ ఉందా లేదా. జస్ట్ ఎగ్జాంపుల్ కింద మనం ఒక ఊరికే పక్కన చూద్దాం ఒకసారి. 6 power n అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను n ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటే ఎంత అవుద్ది, 6 power 1 అంటే 6. నెక్స్ట్ n ఈజ్ ప్లేస్లో 2 తీసుకుంటే 6 to 6 power 2 అంటే 6 into 6 36. ఫర్ ఎగ్జాంపుల్ n ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకుంటే 6 power 3 మీన్స్ 6 into 6 into 6 అంటే ఎంత 216. అంటే మనం ఏ నెంబర్ తీసుకున్నా సరే మనకి ఇక్కడ ఎండ్ ప్లేస్లో 6 వస్తుంది. దాన్ని మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలన్నమాట. చూడండి ఒకసారి. అంటే ఫస్ట్ డిజిట్ 0 అనేది ఇది రాయగలం మనం. ఇది నోట్స్లో మనం రాయకలేదు, ఊరికి జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేది నేను మీకు. 6 power n అంటే మనకి ఫస్ట్ ఈ ఎన్స్ ప్లేస్లో ఏ నెంబర్ పెట్టుకుంటే ఈ ఎండ్ డిజిట్లో 0 వచ్చింది అన్నాడు. అసలు 0 రావాలంటే ఏ నెంబర్స్కి మనకి 0 వచ్చింది, 10 కానీ 20 30 40 50 60 70 అలాగే 100 110 120 అప్పుడు ప్రతి దాంట్లో కూడా ఎన్ ప్లేస్లో 0 ఉంది. అది ఏ నెంబర్తో ఎగ్జాక్ట్గా డివైడ్ అవుద్ది మనకి, ఈ 10 కానీ 20 30 40 50 60 అనేది ఈ నెంబర్స్లో ప్రతి నెంబర్ ఏ నెంబర్ చూసుకున్నా సరే మనకి ఎగ్జాక్ట్గా డివైడ్ అయ్యే నెంబర్ ఏంటిది 10. అదేనా, అది రాసుకున్నాం ఫస్ట్ మనం. ఫస్ట్ ఇఫ్ ఎనీ నెంబర్ ఎండ్స్ విత్ the digit 0 then it should be divisible by 10. అంటే డిజిట్లో కనుక ఎండ్ ప్లేస్లో 0 రావాలి అంటే కనుక అది ఎగ్జాక్ట్గా 10తో డివైడ్ అవ్వాలి. లేదా ఇప్పుడు 10 ఉంది, ఈ 10 అనే కాకుండా ఇంకే నెంబర్స్ మనం డివైడ్ చేయగలం అంటే 10 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటివి అయ్యి 1 1 2 5 1 అని కన్సిడర్ చేయము కాబట్టి 2 5 ఆర్ ఇట్ విల్ ఆల్సో divisible by 2 and 5. 2 and 5 దేనికి, ఇట్ మీన్స్ 2 into 5 ఈజ్ ఈక్వల్ టు 10. అంటే మనం 10తో అయినా డివైడ్ చేయాలి, లేకపోతే 2తో కానీ 5 2 into 5తో కానీ డివైడ్ చేయాలి. అర్థమవుతుందా. అంటే మనకి ఇప్పుడు ఎండ్స్ ప్లేస్లో 0 రావాలి అంటే అది ఖచ్చితంగా అది 10 20 30 40 50 ఆ నెంబర్స్ మాత్రమే అవుతాయి. అది ఎగ్జాక్ట్ ఏ నెంబర్తో డివైడ్ అవుద్ది మనకి 10 అనే నెంబర్తో మాత్రమే డివైడ్ అవుద్ది. 10తో నెక్స్ట్ ఇంకా 2 and 5 మనం 10 తీసుకుంటే 10 అనే నెంబర్ని 2తో డివైడ్ చేసాం, 5తో డివైడ్ చేసాం, 10తో డివైడ్ చేయగలం. అలాగా 2 into 5 అంటే 10 కాబట్టి. నెక్స్ట్ యాక్చువల్గా అడిగింది ఏంటిది, అటు 6 power n అన్నాడు. మనం ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 6 power n. 6 power n అనేది దీని యొక్క ఈ 6 power n యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటి మనకి 2 into 3 అని చెప్పి రాసుకోవచ్చుగా. 6ని 2 into 3, కానీ మనకు కావాల్సింది ఏంటి ఎగ్జాక్ట్ డివైడ్ అవ్వాలంటే 2 into 5. కానీ వాడిచ్చిన దాంట్లో మనకు వచ్చింది ఏంటిది ప్రైమ్ ఫ్యాక్టర్స్ 2 into 3 అంటే 5 అనేది రాలా మనకి. దేర్ఫోర్ it observed that 5 is not in prime factorization
ఆఫ్ 6 పవర్ n. మనం ఈ 6 పవర్ nని ప్రైమ్ ఫ్యాక్టర్స్ చేసినప్పుడు 2 ఇంటూ 3 వచ్చింది కానీ 2 ఇంటూ 5 రాలేదుగా. కాబట్టి మనం ఇప్పుడు ఏంటి, మనం ఫర్ ఎనీ వాల్యూ ఆఫ్ n ప్లేస్లో ఏ వాల్యూ తీసుకున్నా సరే 6 పవర్ n విల్ నాట్ డివిజిబుల్ బై 5. అంటే అది 2తో డివైడ్ అవుద్ది కానీ 5తో డివైడ్ అవ్వదు. మనకి 2తో 5తో రెండింటితో కూడా ఎగ్జాక్ట్గా డివైడ్ అయితేనే మనకి ఆ 10తో డివైడ్ అవుద్ది. 10తో ఎగ్జాక్ట్ డివైడ్ అయిందంటే అది యూనిట్స్ ప్లస్లో లేదా ఎండ్స్ ప్లస్లో 0 ఉన్నట్టు. దేర్ఫోర్ 6 పవర్ n cannot be end with the digit 0 for any natural number n అన్నమాట. ఓకేనా? ఇది అర్థమైందా ఫస్ట్ నాన్న మీకు అసలు? అంటే ఇక్కడ ఇంకోసారి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఒకసారి. ఇదేంటంటే మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటిది, 6 పవర్ n అనే దాన్ని n ప్లేస్లో ఏ నెంబర్ పెట్టుకున్నా సరే మనకి యూనిట్స్ n ప్లేస్లో అంటే యూనిట్స్ ప్లేస్లో 0 వచ్చే ఛాన్స్ ఉందా అని చెప్పి అడిగాడు. 0 రావాలంటే అది ఎగ్జాక్ట్గా 10తో డివైడ్ అవ్వాలి, అంతే కదా. 10 కానీ 20, 30, 40, 50, 60, 100, 2000 ఏ నెంబర్ తీసుకున్నా సరే అది మనకి ఎగ్జాక్ట్గా 10తో డివైడ్ అవ్వాలి. 10తో డివైడ్ అవ్వాలంటే ఇంకా అందులో 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. 10ని 1, 2, 5 3 ఫ్యాక్టర్స్. అంటే 1 అని మనం కన్సిడర్ చేయము కాబట్టి ఇందులో డివిజన్లో 2, 5 2 నెంబర్స్. ఈ నెంబర్ కనుక ఇచ్చిన ఈ 6 పవర్ n అనేది 2తో 5తో ఎగ్జాక్ట్గా డివైడ్ అయ్యి ఉంటే కనుక ఇది మనకి n ప్లేస్లో 0 వచ్చేది. కానీ ఈ 6 పవర్ n యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి, 2 ఇంటూ 3 5 అనేది ఏ నెంబర్ తీసుకున్నా సరే n ప్లేస్లో ఏ నెంబర్ తీసుకున్నా 5తో డివైడ్ అవ్వాలా. 5తో డివైడ్ అవ్వలేదు కాబట్టి అది ఎగ్జాక్ట్గా 10తో కూడా డివైడ్ అవ్వదు. 10తో కూడా డివైడ్ అవ్వదు కాబట్టి యూనిట్స్ ప్లేస్లో 0 వచ్చే ఛాన్సే లేదనమాట, మనం ఏ న్యాచురల్ నెంబర్ పెట్టుకున్నా సరే. ఓకేనా? అర్థమైందా? థ్యాంక్ యూ సో మచ్.